వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మళ్ళొక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. ముందుగా దీని డిస్ప్లే అయితే చాలా పెద్ద సైజులో డిస్ప్లే అవుతున్నది. కాకపోతే అందులో 3 డిజిట్స్ కనపడుతున్నాయి కదా, 3 నెంబర్లు, అది మాత్రమే డిస్ప్లే. మిగతాది డిస్ప్లే ఆకారంలో ఉన్నా కూడా మిగతా విషయాలు అయితే అందులో చూపించదు. ఆ 3 డిజిట్స్ మాత్రము ఎంత స్పీడ్ వెళ్తున్నాము అనే విషయం మాత్రమే చూపిస్తుంది. బ్యాటరీ ఎంత ఉంది, ఇంకెన్ని కిలోమీటర్లు మనం ప్రయాణం చేయవచ్చు అనే విషయాలు అయితే ఇందులో చూపించదు. ఈ పైకి కిందికి 2 ఉన్నాయి కదా, అవి మాత్రము లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఇండికేటర్ వేసినప్పుడు అది బ్లింక్ అవుతుంటుంది. అది మాత్రం ఒకటి డిస్ప్లేలో అట్లా పెట్టారు. దీనికి హ్యాండిల్ కూడా వెరైటీగా అనిపిస్తుంది. హ్యాండిల్కి చూపిస్తాను. అది హ్యాండిల్కి మనకు బటన్స్ ఉంటాయి కదా, దీన్ని మాత్రము ఫ్యాన్ తిప్పినట్టు తిప్పాలి. దీన్ని ఫ్యాన్కి మనము ఫస్ట్ నుంచి సెకండ్ థర్డ్ వేస్తాం కదా, అట్లనే తిప్పితే అది లైట్స్ వస్తుందన్నమాట. దీనికి కూడా రైట్ సైడ్కి కూడా మనం దీన్ని రొటేట్ చేయాలి. ఫ్యాన్ తిప్పినట్టు తిప్పితే మనకి రైట్కి కానీ లెఫ్ట్కి కానీ ఇండికేటర్ వస్తుంది, ఫ్లాష్ లైట్ వస్తుంది. బటన్స్ అయితే లేవు దీనికి. ఫ్యాన్ తిప్పినట్టు దీన్ని రొటేట్ చేయాలా. రొటేట్ చేస్తే అదైతే వస్తుందన్నమాట. ఇది ఒక వెరైటీగా అనిపించింది. దీన్ని ఫిజికల్ కీ తోటి ఓపెన్ చేసుకోవాలి. దీనికి ఆటోమేటిక్ కీ అయితే అది ఇవ్వలేదు. ఫిజికల్ కీ తోటి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనకి దీనికి అది మాత్రము సైడ్ ఇండికేటర్స్ ఫ్రంట్లో మనకి హ్యాండిల్కి ఫిక్స్ అయ్యే విధంగా పెట్టారు. హ్యాండిల్ మూవ్ చేస్తే సైడ్ ఇండికేటర్స్ కూడా మూవ్ అవుతుంటుంది. మనకి ఫ్రంట్లో మనకి ఫ్లాష్ లైట్ అయితే ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే పెట్టారు. పెద్ద సైజులో లైట్ వస్తుంది. మధ్యలో ఉన్నది మాత్రం ఫోకస్ లైట్, చాలా డిస్టెన్స్ కవర్ చేస్తుంది. దాదాపు 3 మీటర్ల డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుంది అది ఫ్లాష్ లైట్. బ్యాక్ సైడ్ నుంచి మనకి పెద్ద సైజులో రెడ్ లైట్ అయితే పెట్టారు. అది ఫ్రేమ్ మొత్తం కవర్ చేస్తుంది. 2 లెవెల్లో లైట్స్ అవుతున్నవి. ఆ 2 లెవెల్ల లైట్స్ మనకి మంచి లైట్ అయితే వస్తుంది. దీనికి డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. డ్యూయల్ సస్పెన్షన్ అది మనకి బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఫ్రంట్ సైడ్లో ఎటువంటి సస్పెన్షన్ అయితే లేదు. మామూలుగా మామూలుగా అయితే ఉన్నది, కానీ ఫుల్ లెవెల్లో సస్పెన్షన్ అయితే లేదన్నమాట దానికి. అది కూడా చూడండి, ఫుల్ లెవెల్ సస్పెన్షన్ అయితే లేదు, నార్మల్గా అయితే ఉన్నది. ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్లో మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. డిస్క్ బ్రేక్ అయితే లేదు అన్నమాట. డిస్క్ బ్రేక్ ఇది, ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఇది. బ్యాక్ సైడ్లో మనకి డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఆ డ్రమ్ బ్రేక్ మాత్రమే ఉంది, డిస్క్ బ్రేక్ అయితే లేదు. ఈ వెహికల్ మీద మనం ఇద్దరు ఈజీగా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. మొత్తం డీటెయిల్స్ చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. దీనికి బ్యాటరీ పవర్ వచ్చేసేమో 2.5 కిలోవాట్ లెడ్ యాసిడ్ బ్యాటరీ వాడారు. మోటార్ పవర్ వచ్చేసేమో 1900 వాట్స్ బిఎల్డిసి మోటార్ పవర్ అయితే వాడారు. దీన్ని ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి దాదాపు 105 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఛార్జింగ్ కావడానికి 5 గంటల 50 నిమిషాలు అయితే పడుతుంది. గంటకి మాత్రం 48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది అన్నమాట. ఇది గంటకి 48 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. ఇది అంతకంటే ఎక్కువ ప్రయాణం అయితే చేయదు. మోర్ లెగ్ స్పేస్ అయితే చాలా పెద్ద లెగ్ స్పేస్ చాలా ఇచ్చారు. వైడర్ ఫుట్ స్పేస్ కూడా ఉన్నది. వైడర్ అంటే సీట్ కింద మనకి 32 లీటర్స్ కెపాసిటీ పట్టగలిగే స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అదొకటి చాలా పెద్ద బెనిఫిట్ అనమాట. దీంట్లో లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. బూట్ స్పేస్ కూడా చాలా పెద్ద సైజులో బూట్ స్పేస్ అయితే, లెగ్ స్పేస్ అయితే ఈ వెహికల్ అయితే అందుబాటులో ఇచ్చారు వీళ్ళు. దీనిపైన నా కామెంట్ ఏంటంటే, ఎల్ఈడి లెడ్ యాసిడ్ బ్యాటరీ బదులు లెడ్ యాసిడ్ బ్యాటరీ బదులు లిథియం అయాన్ బ్యాటరీ వాడితే బాగుండేదనేది నా ఒపీనియను. ఈ బైక్ చూస్తానికి చాలా పెద్ద సైజులో ఉంటుంది. కాకపోతే దీని మోటార్ పవర్ కూడా ఇంక్రీజ్ చేసి బ్యాటరీ పవర్ కూడా ఇంక్రీజ్ చేస్తే బాగుండేది. ఫ్రంట్లో కూడా సస్పెన్షన్ హై లెవెల్ సస్పెన్షన్ ఇస్తే, టెలిస్కోప్ సస్పెన్షన్ ఇస్తే బాగుండేది. కాకపోతే ఫ్రంట్లో సస్పెన్షన్ అనేది తక్కువ ఉంది, కానీ తక్కువ లెవెల్లో ఉన్నది. ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుండేది. మనకి ఫ్రంట్లో బ్యాక్ సైడ్లో మనకి
దీనికి డిస్క్ బ్రేక్ ఇస్తే మంచిగా ఉంటుంది అనేది నా ఒపీనియను. దీనిపైన మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.